ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో వచ్చే ఏకాదశిని పాపాంకుశ ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశిని చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు. అయితే ఈ ఏడాది అక్టోబర్ 14 సోమవారం రోజు పాపాంకుశ ఏకాదశి వచ్చింది. ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున ఎవరైతే పూజలు చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు. ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎలాంటి కోరికైనా వారం రోజుల్లో నెరవేరుతుంది. కాబట్టి ఈ పవిత్రమైన పాపాంకుశ ఏకాదశి రోజున ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఏడాది పాపాంకుశ ఏకాదశి సోమవారం రోజున వచ్చింది. సోమవారం రోజున వచ్చే ఏకాదశికి చాలా శక్తి ఉంటుంది. ఎందుకంటే సోమవారం అంటే శివుడికి ఇష్టమైన రోజు. కాబట్టి ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసి విష్ణుమూర్తి శివుడి అనుగ్రహం పొందండి. పాపంకుశ ఏకాదశి రోజున పూజ చేసే వాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఇంటిని శుభ్రం చేయాలి. ఈ ఏకాదశి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. పాపాంకుశ ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో 2 తులసి ఆకులను వేసి స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ రోజున మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. మీ ఇంటి ప్రధాన ద్వారానికి గంధంతో స్వస్తిక్ గుర్తు వేయాలి. అలాగే మీ ఇంటి గుమ్మానికి మామిడి ఆకులను ఖచ్చితంగా కట్టుకోవాలి. ఈ పాపాంకుశ ఏకాదశి రోజున మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెట్టాలంటే మీ ఇంటి గుమ్మం ముందు పసుపు నీళ్లను చల్లండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. పాపాంకుశ ఏకాదశి రోజున పూజ చేసే ముందు మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలను శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టండి. సాధారణంగా ప్రతి ఒక్కరూ దేవుడి పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు. కానీ ఈ పాపాంకుశ ఏకాదశి రోజున మాత్రం దేవుని పటాలకు గంధం మాత్రమే రాయాలి. పూజ ప్రారంభించే ముందు వెంకటేశ్వర స్వామి పటాన్ని ఎర్రటి పూలతో అలంకరించుకోవాలి. తరువాత వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టి దీపారాధన చెయ్యండి. ఈ పాపాంకుశ ఏకాదశి రోజున పూజ చేసే వాళ్ళు బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి ఒక చిన్న ప్రమిదను తయారు చేసుకోవాలి. ఈ రోజున బియ్యం పిండి ప్రమిదలో నూనె పోసి దీపారాధన చేస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీపాన్ని వెలిగించే ముందు పిండి ప్రమిదకు గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి దీపాన్ని వెలిగించాలి. ఈ రోజున చేసే పూజలో 5 వత్తులను వేసి దీపారాధన చేయాలి. ఈ రోజున ఎవరైతే 5 వత్తులతో దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో డబ్బు సమస్యలు తీరిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. పాపాంకుశ ఏకాదశి రోజున చేసే దీపారాధన నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగిస్తే అఖండ రాజయోగం వరిస్తుంది. అలాగే ఈ పాపాంకుశ ఏకాదశి రోజున చేసే పూజలో ఏవి ఉన్నా లేకపోయినా తులసి ఆకులు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఈ రోజున వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెడితే విష్ణుమూర్తి సంతోషిస్తాడు. నైవేద్యంగా పానకాన్ని కానీ చిన్న బెల్లం ముక్కను కానీ స్వామికి నివేదించండి. ఇలా చేస్తే విష్ణుమూర్తి ఆనందంతో పులకరించిపోతాడు. పాపాంకుశ ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ఆడపిల్లలు అందరూ తమ కాళ్లకు ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి. అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఈ రోజున ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మరీ ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున పూజ చేసి కొబ్బరికాయను కొడితే మీ ఇంటికి ఎంతో మంచి జరుగుతుంది. విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీ ఇల్లు డబ్బుతో నిండిపోవాలంటే ఈ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయను తీసుకుని ఆ కొబ్బరికాయ మీద గంధంతో స్వస్తిక్ గుర్తు వేసి ఆ కొబ్బరికాయను పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత ఆ కొబ్బరికాయను దేవుడికి నివేదించండి. శక్తివంతమైన ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఇలా చేస్తారో ఆ ఇంటికి తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది.
మీ కోరిక ఖచ్చితంగా నెరవేరాలి అనుకుంటే ఈ ఏకాదశి రోజున పూజ గదిలో వెంకటేశ్వర స్వామి పటం ముందు తాంబూలం పెట్టండి. విష్ణుమూర్తికి మీ కోరికలను చెప్పుకుంటూ తాంబూలంను సమర్పించండి. ఎవరైతే ఈ పాపాంకుశ ఏకాదశి రోజున దేవుడికి తాంబూలం సమర్పిస్తారో వారి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. పూజ పూర్తయిన తరువాత చివరిగా దేవుడికి హారతి ఇచ్చి ఓం వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని మీ మనసులో 3 సార్లు స్మరించుకోండి. ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీరు చేసిన పూజకి రెట్టింపు పుణ్యం చేకూరుతుంది అని పండితులు చెబుతున్నారు. అలాగే పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా 5 ప్రదక్షిణలు చేయాలి. తరువాత దేవుడికి సాంబ్రాణి ధూపం వేసి పూజను ముగించాలి. ఏకాదశి రోజున దేవుడికి ఖచ్చితంగా సాంబ్రాణి ధూపం వేయాలి. పాపాంకుశ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అంతేకాకుండా తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ వినాశనం అవుతాయి. ఏకాదశి రోజున ఉపవాసం ఉండే వాళ్ళు ఉదయం పూజ చేసి సాయంత్రం మళ్ళీ దీపం వెలిగించాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఎటువంటి కష్టాలు లేకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీ జీవితంలో ఉన్న ఎలాంటి కష్టాలు అయినా సరే ఈ ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేయడం వల్ల ఆ వెంకన్న స్వామి అనుగ్రహం వల్ల మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. పాపాంకుశ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవాళ్ళు మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు. ఇలా చేస్తే మీరు చేసే పూజకి ఫలితం ఉండదు. అలాగే ఈ రోజున పూజ చేసేవాళ్ళు ఉల్లిపాయ, వెల్లుల్లి, కందిపప్పు, మొక్కజొన్న, చిక్కుడుకాయ వంటి ఆహార పదార్థాలను తినకూడదు. పైన చెప్పిన నియమాలతో ఎవరైతే ఈ ఏకాదశి రోజున పూజ చేస్తారో వారి పాపాలన్నీ నశించి వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.